క్వశ్చన్ ఈ క్రింది వానిలో పటాల రకం కానిదాన్ని గుర్తించమని చెప్పారు. చూడండి, పటాల రకము కానిది. చూడండి, ఫస్ట్ ఎవ్రీ ఆప్షన్ గురించి మనం కూడా డిస్కస్ చేద్దాం. భౌతిక పటాలు. భౌతిక పటాలు అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రదేశంలో ఉన్నటువంటి అడవుల గురించి కానీ, నదుల గురించి కానీ, మైదానాల గురించి కానీ, పర్వతాల గురించి కానీ, పీఠముల గురించి కానీ వివరించేటటువంటి పటాలను భౌతిక పటాలు అంటారు. అంటే ఈ భౌతిక పటాలు అనేది పటాల రకాలలో ఒకటి, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్, రాజకీయ పటాలు. రాజకీయ పటాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు కానీ, మండలాలు కానీ గీచినటువంటి పటాన్నే తెలంగాణ రాజకీయ పటం అంటారు. అదర్వైజ్ లేకుంటే మనం భారతదేశ పటం తీసుకున్నాం అనుకోండి, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను తీసుకుని గీచినటువంటి పటాన్ని భారతీయ రాజకీయ పటం అంటాం. ఈ రాజకీయ పటాలు కూడా పటాల రకాలలో ఒకటి. నెక్స్ట్, చారిత్రక పటాలు. చారిత్రక పటాలంటే ఏదైనా ఒక వంశం యొక్క చరిత్రను తెలుసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మౌర్య సామ్రాజ్యం తీసుకుంటాం. మౌర్య సామ్రాజ్య స్థాపకుని దగ్గర నుంచి, మౌర్య చంద్రగుప్తుని దగ్గర నుంచి అయితే చివరి చక్రవర్తి వరకు జరిగినటువంటి వివిధ సంఘటనలు వివరిస్తూ అశోకుడు చేసినటువంటి కళింగ యుద్ధం కానీ, అలాగే బిందుసారుడు కానీ వీళ్ళ గురించి వివరిస్తూ ఉన్నటువంటి పటాన్ని ఏమంటాం మనం? చారిత్రక పటం అంటాం. ఇది కూడా పటాల రకాలలో ఒకటే. కాబట్టి ఈ మూడు కూడా పటాల రకాలలోని భాగాలే. కానీ మనం సాంస్కృతిక పటాన్ని తీసుకుంటే ఒక ప్రదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేస్తున్నటువంటి పటం సాంస్కృతిక పటం అంటాం. కానీ ఈ సాంస్కృతిక పటం అనేది పటాల రకం అనేది కాదు. ఓకేనా? ఈ విధంగా ప్రతి క్వశ్చన్ని మనం డిస్కస్ చేస్తూ, ఎనాలిసిస్ చేస్తూ నేర్చుకుంటే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? రైట్, చూడండి, రెండవ క్వశ్చన్కి వస్తే మానచిత్రాలను గీచేటప్పుడు సాధారణంగా పటం కింది భాగంలో సూచించు దిశ. చూడండి, మానచిత్రాలను గీసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సౌత్ ఇండియా తీసుకున్నాం అనుకోండి. దిస్ ఈస్ అవర్ సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియాలో చూడండి, ఎప్పుడైనా కూడా ఈ పటాలలో పై భాగాన ఉత్తర దిశ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? ఉత్తర దిశ. అలాగే కింది భాగంలో మనం ఎప్పుడు కూడా దక్షిణ దిశ తీసుకుంటాం. దీనికి కుడివైపున మనం తూర్పు దిశని తీసుకోవడం జరుగుతుంది. అదే దీనికి ఎడమ వైపున మనం పడమర దిశని మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మానచిత్రాలలో దిశలను మనం గుర్తించడం జరుగుతుంది. ఇది కంపల్సరిగా ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్ కూడా కంపల్సరిగా మంచిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే వీటి యొక్క ఉపదిశలను కూడా మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కంపల్సరీ ఎక్సర్సైజ్ చేసుకొని ఇవి మంచిగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, మరి క్వశ్చన్లు అసలు ఏం అడగడం జరిగింది? చూడండి, ఏం అడిగిందంటే మానచిత్రాలను గీసేటప్పుడు సాధారణంగా పటంలో కింది భాగంలో, క్లూ వర్డ్ ఏంటిది? కింది భాగంలో సూచించు దిశ. ఏంటిది కింది భాగంలో సూచించు దిశ? దక్షిణం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే చూడండి, రఘు డిఎస్సి పరీక్ష రాయడానికి హైదరాబాద్కి వెళ్తున్నాడు. ఓకేనా? మీరు కూడా ఫ్యూచర్లో వెళ్ళాలని మనసా వాచా కర్మన మేము కోరుకుంటున్నాం. ఓకేనా? రఘు ప్రస్తుతం వరంగల్ నగరంలో ఉన్నాడు. ఎక్కడున్నాడట? వరంగల్ నగరంలో ఉన్నాడు. అతను హైదరాబాద్కు చేరుకోవాలంటే ఏ దిశగా ప్రయాణం చేయాలి? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు సంబంధించినటువంటి మ్యాప్ మనం తీసుకుంటే చూడండి, ఇగో ఇక్కడ ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ తీసుకుందాం మనం ఇక్కడ. నెక్స్ట్, మన యొక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇక్కడ తీసుకుందాం. చూడండి, వరంగల్ నుంచి ఏ దిశన రఘు వెళ్తే హైదరాబాద్ని చేరుకుంటాడు? ఈ దిశ ఏంటిది? ఉత్తరం. కాబట్టి హైదరాబాద్కు చేరుకోలేడు. నెక్స్ట్, ఈ దిశ ఏంటిది? తూర్పు. ఈ దిశన వెళ్ళినా కూడా హైదరాబాద్ని చేరుకోలేడు. ఒకవేళ ఎడమ వైపున ఈ దిశను వెళ్ళిండు అనుకోండి, పడమర సైడ్, అప్పుడు కూడా హైదరాబాద్ని చేరుకోలేడు. కానీ ఈ దిశగా ప్రయాణిస్తే రఘు హైదరాబాద్ని చేరుకుంటాడు. ఈ దిశ ఏంటిది? దక్షిణం. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అంటే చూడండి, ఏంటిది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దక్షిణం. దక్షిణ సైడ్న రఘు బయలుదేరితే హైదరాబాద్ చేరుకొని డిఎస్సి మంచిగా రాయగలుగుతాడు. ఓకేనా? ఈ విధంగా మనం డీటెయిల్డ్గా ఈ ఆన్సర్స్ అనేటివి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
భారతదేశాన్ని కనుగొనాలని 1492లో బయలుదేరిన ఇటలీకి చెందిన అన్వేషకుడైన కొలంబస్ చివరికి కనుగొన్న ప్రదేశం ఏంటిది? చూడండి, క్రిస్టోఫర్ కొలంబస్ అనే వ్యక్తి యూరప్లోని స్పెయిన్ దేశం నుంచి స్పెయిన్ రాణి కొరకు బయలుదేరి ఈ యూరప్ దాటి అట్లాంటిక్ సముద్రం గుండా వస్తూ ఇక్కడ ఒక దీవులను చేరుకుంటాడు. ఈ దీవులను చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను క్రిస్టోఫర్ కొలంబస్ ఇండియన్స్ అని పిలవడం జరుగుతుంది. ఏమంటాడు? ఇండియన్స్ అని అక్కడ ఉన్నటువంటి గిరిజన జాతులని పిలుస్తాడు. పిలిచి నేను ఇండియాకు చేరుకున్నా అని చెప్పి చాలా సంతోషించి గర్వంగా చెప్పుకుంటాడు. కానీ కొన్ని నెలల తర్వాత ఏం కనుక్కుంటాడంటే యాక్చువల్గా అతను చేరుకున్నది ఇండియా కాదు, భారతదేశానికి అసలు చేరుకోలేదు, నేను ఒక కొత్త ప్రదేశానికి చేరుకున్నా అని కనుక్కుంటాడు. ఈ విధంగా కనుక్కున్నటువంటి ప్రదేశానికి చూడండి, ఇతను యూరప్ నుంచి ఏ వైపున వచ్చిండు? వెస్ట్ వైపున వచ్చిండు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏమని పిలిచిండు? ఇండియన్స్ అని పిలవడం జరిగింది. అందుకే ఈ ప్రదేశాన్ని అక్కడ ఉన్నటువంటి దీవులను తర్వాత ఏం పేరు పెట్టడం జరిగిందంటే వెస్ట్ ఇండీస్ దీవులని అక్కడ ఉన్నటువంటి దీవులకు నామకరణం చేయడం జరిగింది. ఈ విధంగా వెస్ట్ ఇండీస్ దీవులను క్రిస్టోఫర్ కొలంబస్ కనుగొన్నాడు. ఆ తర్వాత ఈ వెస్ట్ ఇండీస్ దీవుల నుంచి ఇంకాస్త పడమరగా వెళ్ళి అమెరికా ఖండాన్ని కూడా కనుక్కున్నటువంటి వ్యక్తి క్రిస్టోఫర్ కొలంబస్ గారు. ఈ విధంగా అమెరికా ఖండాన్ని మరియు వెస్ట్ ఇండీస్ దీవులని కనుక్కున్న వ్యక్తి ఎవరు? క్రిస్టోఫర్ కొలంబస్. అలాగే మరి భారతదేశానికి మరి సముద్ర మార్గాన్ని కనుక్కున్న వ్యక్తి ఎవరు? భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కున్న వ్యక్తి వచ్చేసి వాస్కో డి గామా. అంతేగాని క్రిస్టోఫర్ కొలంబస్ ఆఫ్రికాని కనుగొనలేదు, ఆర్కిటిక్ని కూడా కనుగొనలేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, భూమికి సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి అంటున్నాడు. చూడండి, భూమికి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ చూడండి, నిజానికి భూమి ఖచ్చితంగా గోళాకారంలో కానీ ఖచ్చితంగా గుండ్రంగా కానీ ఉండదు. ఎస్, ఖచ్చితంగా గోళాకారంలో ఉండదు, అట్లనే గుండ్రంగా కూడా ఉండదు. చూడండి, ఇలా ఉంటుంది, ఇది ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు, అలాగే గోళాకారంగా కూడా ఉండదు. ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి ఉంటుంది. చూడండి, ఈ ధృవాల దగ్గర ఇట్లా సమాంతరంగా ఉంటుంది, నొక్కుకుపోయి ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్టు ఉంటుంది. చూడండి, ఇది భూమి అనుకుంటే ఇది భూమధ్య రేఖ, 0 డిగ్రీ అక్షాంశాన్ని మనం ఏమంటాం? భూమధ్య రేఖ అంటాం. ఈ భూమధ్య రేఖ దగ్గర భూమి అనేది కొద్దిగా ఉబ్బినట్టు ఉంటుంది. ఈ థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆన్సరే. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. చూడండి, భూమి మీద ఒక స్థానం నుండి ఒకే దిశలో వెనుదిరగకుండా మనం ప్రయాణం చేయడం మొదలు పెడితే అదే స్థానానికి తిరిగి చేరుకోము అంటున్నాడు. చేరుకుంటామా? చేరుకోము అనే ఆప్షన్ ఇచ్చిండు, కానీ ఇది రాంగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి మనం భూమిపైన ప్రయాణం చేస్తూ వెనుదిరగకుండా బయలుదేరినాం అనుకోండి, మళ్ళీ ఇదే స్థానానికి యథావిధిగా మనం చేరుకోవడం జరుగుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ ఫర్ దిస్. ఆన్సర్ ఏంటిది ఈ క్వశ్చన్కి? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సరికాని వాక్యాన్ని గుర్తించమని చెప్పింది కాబట్టి సరికాని వాక్యం ఏంటిది? ఆప్షన్ ఫోర్త్ వన్ ఇస్ ద సరికాని వాక్యం. ఓకేనా? ఈ విధంగా మనం ఈజీగా ఆన్సర్స్ని మనం గుర్తించాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి చూస్తే ఈ క్రింది వాక్యాలలో సరికాని వాక్యాలను గుర్తించండి అంటాడు. చూడండి, క్లూ వర్డ్ ఏంది అసలు? సరికాని వాక్యాలు, సరి అయినవి కావు. ఏమడుగుతున్నాడు? సరి కాని వాక్యాలను అడుగుతున్నాడు. మనం ఇదే గుర్తించాలి, సరికాని వాక్యాలను. చూడండి, ఉత్తర ధ్రువంలో గడ్డగట్టిన మహాసముద్రం అంటార్కిటికా మహాసముద్రం అంటున్నాడు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకుంటే ఉత్తర ధ్రువం దగ్గర ఉన్నటువంటి గడ్డగట్టిన మహాసముద్రం ఏంటిది? ఇది ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ కాదు. అంటే ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, దక్షిణ ధ్రువంలో విపరీతంగా కురిసిన మంచుతో ఉన్నటువంటి ఖండం ఆర్కిటిక్ అంటున్నాడు. చూడండి, దక్షిణ ధ్రువంలో ఉన్నటువంటి ఈ ఖండాన్ని ఏమంటాం మనం? అంటార్కిటికా ఖండం అంటాం, అంతేగాని ఇది ఆర్కిటిక్ కాదు. ఆర్కిటిక్ అనేది అసలు ఖండమే కాదు, ఇది మహాసముద్రం. చూడండి, ఇది కూడా ఏమవుతుంది? రాంగ్ ఆన్సర్. కాబట్టి బోత్ ఆర్ ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఫర్ దిస్ క్వశ్చన్. సో వాట్ ఈజ్ హీ వాజ్ ఆస్కింగ్ ఇన్ ద క్వశ్చన్? సరికాని వాక్యాలను గుర్తించండి అంటాను. ఒకటి మాత్రమేనా? నో, ఇది రాంగ్. రెండు మాత్రమేనా? ఇది కూడా కాదు. 1 and 2 బోత్ ఆర్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? 1 and 2. చూడండి, ఆప్షన్ 4 కూడా ఒకసారి చూడాలి మీరు. 1 and 2 కావు అంటాడు. ఏం కావంటాడు? సరికాని వాక్యాలను అడిగితే 1 and 2 కూడా సరికావు, సరికానాటికి కావు అంటున్నాడు. కాబట్టి ఏందివి? సరి అయిన ఆప్షన్స్ అయితే ఇవి రెండు కూడా. అంటే ఈ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్. ఇలా కొంచెం లాజికల్గా ఆలోచించాలి, లేకుంటే కొందరు ఆప్షన్ 4 కూడా పెడతారు. పెట్టి
చేజెత్తులారా వాళ్ళ యొక్క మార్కులని కోల్పోవడం జరుగుతుంది. ఓకేనా. వాడు సరికానియే అన్నాడు, సరికాని వానికి ఇంకా కావు అని అడగలేదు. ఓకేనా. బోత్ 1 and 2 is the correct answer. Incorrect answers. So option 3 is the right answer for this question. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనం చూడండి, క్రింది వాక్యాలు పరిశీలించండి అంటున్నాడు. చూడండి, ఒకటో ఆప్షన్ ఏంటిది? భూమి తన అక్షం మీద తాను తూర్పు నుండి పడమరకు భ్రమణం చేస్తుంది. చూడండి, ఇది భూమి అనుకుంటే తూర్పు నుండి పడమరకు భ్రమణం చేస్తుందా? ఇది ఈస్టు, ఇది వెస్ట్. అయితే భూమి ఎలా తిరుగుతుంది? పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. అందుకే మనకు తూర్పు వైపున సూర్యుడు అనేది ఉదయించడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, సెకండ్ ఆప్షన్ చూడండి, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటున్నారు. చూడండి, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటామా? భూ భ్రమణం అంటాం, జస్ట్ భూ పరిభ్రమణం కాదు. ఇది కూడా రాంగ్ ఆన్సర్. భూ పరిభ్రమణం అంటే ఏంది? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని ఏమంటారు? భూ పరిభ్రమణం అంటారు. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు 2 ఆప్షన్లు కూడా తప్పుగా ఇవ్వడం జరిగింది. అసలు ఈ క్వశ్చన్లో ఏం అడగడం జరిగింది మనల్ని? క్రింది 2 ఇచ్చిండు. చూడండి, 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1 మాత్రమే సరైనదా? కాదు. 2 మాత్రమే సరైనదా? కాదు. 1, 2 వాక్యాలు సరైనవా? కావు. 1, 2 వాక్యాలు కూడా సరికావు. కాబట్టి 4th one is the కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే చూడండి, అక్షాంశాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అంటున్నాడు. సరే, పరిశీలిద్దామా? రైట్. చూడండి, భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పు గీసిన ఊహారేఖలు అక్షాంశాలు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. భూమికి అడ్డంగా గీసినటువంటి ఊహారేఖలు ఏంటి? అక్షాంశాలు. అక్షాంశాలన్నీ సమాన పొడవును కలిగి ఉంటాయి. సెకండ్ ఆప్షన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది భూమి అనుకుంటే చూడండి, 0 డిగ్రీ అక్షాంశం భూమధ్య రేఖ, 23.5 డిగ్రీల అక్షాంశం ఉత్తర అక్షాంశం కర్కట రేఖ, 23.5 డిగ్రీల దక్షిణాక్షం మకర రేఖ, ఇది ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయం, ఇది ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం. చూడండి, ఈ అన్ని అక్షాంశాలు కూడా సమాన పొడవును కలిగి ఉన్నాయా? లేదు. భూమధ్య రేఖ పొడవుగా ఉన్నది, అలాగే ఉత్తర ధ్రువం పోయినా కొద్దీ, అలాగే దక్షిణ ధ్రువం పోయినా కొద్దీ రేఖల యొక్క పొడవులు అనేటివి తగ్గుతూ పోతున్నవి. పోతూ చూడండి, ఉత్తర ధ్రువం దగ్గర బిందువు లెక్కనే ఉంటుంది, అలాగే దక్షిణ ధ్రువం దగ్గర కూడా 90 డిగ్రీల అక్షాంశం ఒక చిన్న బిందువు లెక్క ఉంటుంది. కానీ అన్ని సమాన పొడవును కలిగి ఉండవు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్ ఆప్షన్. వి ఎలిమినేట్ దిస్ ఆప్షన్. నెక్స్ట్, అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. ఇంతకుముందే మనం మ్యాప్ ద్వారా చూసుకున్నాం. చూడండి, పొడవైనది భూమధ్య రేఖేనా? ఎస్, కరెక్ట్ ఆప్షన్. ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో 1 and 3 ఈజ్ ద రైట్ ఆప్షన్స్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3, 1 and 3 మాత్రమే సరైన అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. రైట్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. చూడండి, రేఖాంశాలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి అంటాను. ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువానికి నిలువుగా కలుపుతుండే రేఖలే రేఖాంశాలు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నిలువుగా ఒక ధ్రువం నుంచి ఇంకో ధ్రువానికి గీసినటువంటి రేఖలను ఏమంటారు? రేఖాంశాలు అని అంటారు. రేఖాంశాలన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి. ఎస్, ఒకే పొడవును కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా వృత్తాలే, అన్నీ కూడా సమాన పొడవును కలిగి ఉంటాయి. ప్రతి రేఖాంశం కూడా సమాన పొడవును కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి బోత్ ఆప్షన్స్ అనేటివి కూడా ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ అవుతాయి మనకి. ఇక్కడ చూడండి, 2 కూడా కరెక్ట్ అయినప్పుడు చూడండి, సరైన సమాధానం ఎంచుకోవాలి. 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, ఈ 2 కూడా తప్పు ఆప్షన్స్. 1, 2 వాక్యాలు సరైనవి. ఆప్షన్ 3 అనేది ఈ క్వశ్చన్కు సరి అయిన ఆప్షన్. ఓకేనా. ఈ విధంగా మనం మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్ని. నెక్స్ట్ చూడండి, 10వ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. 10వ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, 0 డిగ్రీ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. చూడండి, మరి 0 డిగ్రీ రేఖాంశాన్ని అంటే మనం అంతర్జాతీయ రేఖాంశం అంటామా? చూడండి, ఒక నిమిషం. ఇది 0 డిగ్రీ రేఖాంశం. ఈ 0 డిగ్రీ రేఖాంశం అనేది ఇంగ్లాండ్లోని థేమ్స్ నది గుండా వెళ్తూ ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే మనం గ్రీన్విచ్ రేఖాంశం అంటారు. సో ఫస్ట్ ఆప్షన్ వి ఎలిమినేట్, ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్, 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారట. చూడండి, గ్రీనిచ్ రేఖాంశం అంటామా? అనము. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని ఏమంటారు? అంతర్జాతీయ దినరేఖ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి బోత్ ఆప్షన్స్ ఆర్ ఇన్కరెక్ట్. సో
మరి రైట్ ఆన్సర్ దీనికి ఏమవుతుంది చూడండి, 1-2 వాక్యాలు కూడా సరికావు. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, ఈ విధంగా కొంచెం లాజికల్గా థింక్ చేసి మనం ఆన్సర్ని పట్టాలి, లేకుంటే మీరు మార్కును కోల్పోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. షెల్ వి గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. రైట్, భారతదేశం మధ్య గుండా వెళ్తున్నటువంటి రేఖ చూడండి. భారతదేశం మధ్య గుండా వెళ్తున్నటువంటి రేఖ ఏంటి చూడండి. భారతదేశం మధ్య గుండా వెళ్తున్నటువంటి రేఖను ఏమంటారు? కర్కట రేఖ అంటారు. ఈ కర్కట రేఖ అనేది భారతదేశంలోని 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఓకేనా, ఎన్ని రాష్ట్రాలు? 8 రాష్ట్రాలు. మరి ఈ 8 రాష్ట్రాలు ఏంటి? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా కూడా క్వశ్చన్ మీకు జనరల్ స్టడీస్లో అడగవచ్చు, లేదా సోషల్ స్టడీస్లో కూడా అడగవచ్చు, కరెంట్ అఫైర్స్లో కూడా అడగవచ్చు. చూడండి, ఆ 8 రాష్ట్రాలు ఏంటి అంటే చూడండి, ఒక కోడ్ చెప్తా, కోడ్ ద్వారా మీరు నేర్చుకోవాలి. రాచగుమ జాపత్రిమి. ఏంటిది? రాచగుమ జాపత్రిమి. దేనికి కోడ్ ఇది? కర్కట రేఖ. భారతదేశంలో కర్కట రేఖ ప్రయాణిస్తున్నటువంటి రాష్ట్రాలు ఇవి. రా అంటే రాజస్థాన్, ఇటు రమ్మని కాదు. చా అంటే చెంపదెబ్బ కాదు, ఛత్తీస్గఢ్. రాజస్థాన్, ఛత్తీస్గఢ్. గుజరాత్, మా ఫర్ మధ్యప్రదేశ్. జా ఫర్ జార్ఖండ్. పా ఫర్ పశ్చిమ బెంగాల్. త్రీ ఫర్ త్రిపుర. మీ ఫర్ మిజోరాం. ఈ విధంగా 8 రాష్ట్రాలను మీరు గుర్తుంచుకుంటే భవిష్యత్తులో జరిగే ఎగ్జామ్స్కి మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా, అప్పుడు మాత్రం మీరు ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా మీరు అప్పుడు చేయగలుగుతారు. ఓకేనా, రైట్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 11th క్వశ్చన్కి ఆన్సర్ కర్కట రేఖ. ఓకేనా, నెక్స్ట్, భారతదేశం ఏ 2 అర్ధగోళాల్లో విస్తరించి ఉన్నది? ఓకేనా, చూద్దామా. చూడండి, భారతదేశం ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం భూగోళం అనుకుందాం. చూడండి, ఇది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ అనేది భూమిని 2 అర్ధగోళాలుగా విభజించింది. ఈ అర్ధగోళాన్ని ఏమంటారు? ఉత్తర అర్ధగోళం అంటారు. ఇదేమంటారు మరి? దక్షిణ అర్ధగోళం అని అనడం జరుగుతుంది. సో మన భారతదేశం మరి ఈ అర్ధగోళాలలో ఎక్కడుంది చూడండి. మన ఆసియా ఖండం అనేది ఉత్తర అర్ధగోళంలో ఉంది. ఈ ఆసియాలో చూడండి భారతదేశం అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉన్నదా, దక్షిణార్ధగోళంలో ఉన్నదా? ఉత్తరార్ధగోళంలో ఉంది. రైట్, హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ అనేది మీకు ఇప్పుడు కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మరి ఇదే భూగోళం గుండా రేఖాంశాన్ని తీసుకుంటే చూడండి, ఇది 0 డిగ్రీ రేఖాంశం అనుకుంటే ఈ 0 డిగ్రీ రేఖాంశం అనేది భూగోళాన్ని 2 సమాన అర్ధగోళాలుగా విభజిస్తుంది. ఈ గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పు వైపునున్నది తూర్పు అర్ధగోళం, అట్లనే పశ్చిమ వైపునున్నది పశ్చిమ అర్ధగోళం అని పిలవడం జరుగుతుంది. మరి ఇలా విభజించినటువంటి ఈ అర్ధగోళాలు మరి భారతదేశం ఎక్కడున్నది? మన భారతదేశం అనేది తూర్పు అర్ధగోళంలో ఉండడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా ఆన్సర్ని మంచిగా డీటెయిల్డ్గా మీరు పసిగట్టాలి. సో మనకు ఆన్సర్ ఏమైతే చూడండి, భారతదేశం ఏ 2 అర్ధగోళాలలో విస్తరించి ఉన్నది? ఏంటిది? ఉత్తరార్ధగోళం మరియు తూర్పు అర్ధగోళం. ఉత్తరార్ధ పశ్చిమార్ధ కాదు, దక్షిణార్ధం తూర్పు అర్ధగోళం కూడా కాదు, ఈ 4th ఆప్షన్ కూడా కాదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. రైట్, చూడండి, నెక్స్ట్, ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు. వాట్ ఈస్ ద కీవర్డ్? ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు. ఓకేనా, రైట్. ఈ క్వశ్చన్ని మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లో అయితే చాలా త్వరగా చేయగలుగుతారు. చూడండి, ద్వితీయ శ్రేణి అన్నాడు. మరి ప్రాథమిక శ్రేణి, మొదటి శ్రేణి భూస్వరూపాలు ఏంటి చెప్పండి? మొదటి శ్రేణి భూస్వరూపాలని వేటిని అంటాం మనం? మహాసముద్రాలు మరియు ఖండాలని మనం ప్రాథమిక శ్రేణి భూస్వరూపాలు అంటారు. చూడండి, ఎక్కడున్న వీటిని మనం ఎలిమినేట్ చేయాలి. మహాసముద్రాలు మరియు ఖండాలు ఈ ప్రాథమిక శ్రేణి, అడిగే ద్వితీయ శ్రేణి. కాబట్టి ఏ అండ్ డి ఎక్కడ ఉన్నా కూడా ఇవి డి ఆప్షన్ రాంగ్, డి ఆప్షన్, ఏ ఆప్షన్ రాంగ్. చూడండి, ఈ ఆప్షన్ పోయింది, ఈ ఆప్షన్ పోయింది. మనకి ఇక మిగిలినవి 2 ఆప్షన్లు మాత్రమే. చూడండి, మరి బీసీఎఫ్ ఇక్కడ ఉంది, బీసీఈ ఉన్నది. బీసీ కామన్గా ఉన్నాయి కాబట్టి విడిచిపెట్టే. ఇక్కడ చూడండి, బీసీ కామన్గా ఉంది, ఇక్కడేమో ఈ ఉంది, ఇక్కడేమో ఎఫ్ ఉంది. చూడండి, మరి ఎఫ్ చూద్దాం. ఎఫ్ ఏంటిది? జలపాతాలు. జలపాతం ఏంది? నీటి ద్వారా నీరు అనేది
చేసేటటువంటి వివిధ ప్రక్రియల వలన జలపాతం ఏర్పడుతుంది. ఈ విధంగా నీరు, గాలి ఏర్పరిచే వివిధ ప్రక్రియల వలన ఏర్పడిన వాటిని ఏమంటారంటే తృతీయ శ్రేణి భూస్వరూపాలు అంటారు. అంటే జలపాతాలు ఏంటిది? ఇది తృతీయ శ్రేణి భూస్వరూపాలు. తృతీయ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణలు చెప్పండి కొన్ని. యు ఆకారపు లోయ, వి ఆకారపు లోయ, గార్జెస్, క్యానియన్స్, ఇవన్నీ కూడా తృతీయ శ్రేణి భూస్వరూపాలు. ఓకేనా? సో వి ఎలిమినేట్ ఎఫ్. ఓకేనా? ఎఫ్ని ఎలిమినేట్ చేస్తాం కాబట్టి ఇది కూడా రాంగే. మనకు మిగిలిన ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ 3. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? ఈ విధంగా మనం మంచిగా లాజికల్గా ఆలోచిస్తూ మంచిగా అండర్స్టాండింగ్గా ఆన్సర్లు అనేటివి చేయాలి. అప్పుడు మాత్రం మీరు కరెక్ట్ ఆన్సర్ని సాధించగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, తెలంగాణలోని కొండలు పర్వతాలకు సంబంధించి సరికాని జత. క్లూ వర్డ్. వెర్ ఈజ్ అవర్ క్లూ వర్డ్? సరికాని జత అంటున్నాడు. సరికానిది, సరైనది కాదు. చూడండి, ఆదిలాబాద్ నిర్మల్లో సాత్మల కొండలు అంట. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఆదిలాబాద్ నిర్మల్ ఉండే కొండల్ని సాత్మల కొండలు అంటారు. వికారాబాద్లో ఉండే కొండలు అనంతగిరి కొండలు. ఎస్, అనంతగిరి కొండలే అంటారు. నెక్స్ట్, జగిత్యాలలో ఉండే కొండలు బాలాఘాట్ కొండలు అంటున్నారు. నో, రాంగ్ ఆన్సర్. జగిత్యాలలో ఉన్నటువంటి కొండలను ఏమని పిలుస్తామంటే మనం రాఖీ కొండలు అంటాం. ఏమంటాం? రాఖీలు అందరు కట్టుకుంటారు కదా, ఆ విధంగా మీరు గుర్తుంచుకోవాలి. కొన్ని కొండ గుర్తులు పెట్టుకొని గుర్తుంచుకుంటే కొంచెం ఎక్కువ కాలం మీకు అది స్మృతిలో ఉంటుంది. ఓకేనా? జగిత్యాలలో ఉన్నటువంటి కొండలు రాఖీ కొండలు అంటే ఇది రాంగ్ ఆప్షన్. రాంగ్ ఆప్షన్ ఏంటి దీంట్లో? జగిత్యాలలో. మరి బాలాఘాట్ కొండలని ఎక్కడంటాం మనం? మహబూబ్ నగర్ మరియు నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి కొండలను మనం బాలాఘాట్ కొండలు అంటారు. ఈ విధంగా ప్రతి ఆప్షన్ను కూడా మనం డీటెయిల్డ్గా ఎనాలసిస్ చేస్తూ ఈ ఆప్షన్ ఎందుకు సరైనది, ఈ ఆప్షన్ ఎందుకు సరికాదు అని చెప్పి మీరు ఎప్పుడైతే లాజికల్గా ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు మాత్రమే మీరు కంప్లీట్గా నాలెడ్జ్ అనేది గ్రాస్పింగ్ చేయడం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ విధంగా నాలెడ్జ్ అనేది మీరు అక్వైర్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు పరీక్షలలో మంచి మార్కులు పొందగలుగుతారు. ఓకేనా? మరి పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి కొండలను ఏమంటారు? కందికల కొండలు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. 3 ఆప్షన్స్ అనేది కరెక్ట్. ఇది మాత్రమే రాంగ్ ఆన్సర్. సో 14కు ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 15వ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, 15వ క్వశ్చన్ ఏమంటున్నాడు? భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి అంటున్నాడు. సుందర్బన్స్ అనేది పీఠభూమి కాదు, రాంగ్. చోటా నాగపూర్ అనేది అతిపెద్ద పీఠభూమి కాదు. ఇది మన దేశంలో ఎక్కడ ఉంటుందంటే చూడండి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఈ ప్రాంతంలో ఉంటుంది చోటా నాగపూర్ పీఠభూమి. అలాగే మాల్వా పీఠభూమి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్లలో ఉంటుంది, విస్తరించి ఉంటుంది. కానీ ఇది అతిపెద్ద పీఠభూమి కాదు. మరి అతిపెద్ద పీఠభూమి ఏంటిది? దక్కన్ పీఠభూమి. వింధ్య సాత్పుర పర్వతాలకు దక్షిణంగా కన్యాకుమారి వరకు ఉన్నటువంటి పీఠభూమి ఏంటిది? దక్కన్ పీఠభూమి. ఈ విధంగా మీరు డీటెయిల్డ్గా అర్థవంతంగా ఆన్సర్లు అనేటివి నేర్చుకోవాలి. అప్పుడు మాత్రం మీరు మంచి స్కోరు చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో తూర్పు తీర రాష్ట్రాలు ఎన్ని? చూడండి, మన దేశంలో అసలు ఎన్ని రాష్ట్రాలలో తీర ప్రాంతం అనేది మనం కలిగి ఉన్నాం? చూడండి, 9 రాష్ట్రాలలో మనకు తీర ప్రాంతం అనేది ఉండడం జరిగింది. చూడండి, తూర్పు తీరంలో 4 రాష్ట్రాలలో తీర ప్రాంతం ఉన్నది. పశ్చిమ తీరంలో 5 రాష్ట్రాలలో తీర ప్రాంతం అనేది విస్తరించి ఉన్నది. ఓకేనా? మరి క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు మీకు? తూర్పు తీర రాష్ట్రాలు ఎన్ని అంటున్నాడు. అంటే ఎన్ని రాష్ట్రాలు ఉన్నది? 4 రాష్ట్రాలు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అట్లనే ఇవన్నీ కూడా డీటెయిల్గా నేర్చుకోవాలి. ఏ వైపున ఏ రాష్ట్రాలు ఉంటాయి చూడండి. పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఓకేనా, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర అండ్ గుజరాత్. ఈ విధంగా డీటెయిల్గా నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో దీన్ని ఎలా అడుగుతారంటే పశ్చిమ తీరంలో ఉన్నటువంటి రాష్ట్రాలని పైనుంచి ఉత్తరం నుంచి దక్షిణానికి క్రమంగా మార్చండి అంటాడు. అప్పుడు ఏం చేయాలి మీరు? ఉత్తరంగా ఉన్నటువంటి నార్థన్ మోస్ట్ స్టేట్ ఏది? తీర రాష్ట్రం ఇక్కడ గుజరాత్. ఆ తర్వాత ఏంటిది? మహారాష్ట్ర. ఆ తర్వాత ఏంటిది మరి? గోవా. ఆ తర్వాత ఏంటిది? కర్ణాటక, కేరళ. ఈ విధంగా వరుసగా మీరు గుర్తించాలి. ఈ విధంగా మీరు నాలెడ్జ్ అక్వైర్ చేసినారు అనుకోండి,
మీకు జీవితాంతం ఇది ప్రతి విషయంలో కూడా ఉపయోగపడుతుంది. కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకుండా నిత్య జీవితంలో కూడా చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. 17th క్వశ్చన్ పరిశీలిద్దామా? చూడండి. నెక్స్ట్ మరి ఏమని పరిశీలించమంటాను చూడండి. దక్కన్ పీఠభూమిలోని అధిక ప్రాంతం తెలంగాణలో ఉండటం వలన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అంటారు. ఎస్, కరెక్టే కదా. మనం తెలంగాణ పీఠభూమి అంటాం. మన రాష్ట్రం కూడా తెలంగాణ పీఠభూమిలోనే భాగంగా ఉన్నది. నెక్స్ట్, దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున పశ్చిమ కనుమలు ఉన్నాయి. చూడండి, దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఏమున్నాయి? పశ్చిమ కనుమలు. అలాగే తూర్పు వైపున ఏమున్నాయి? తూర్పు కనుమలు. ఓకేనా? ఈ విధంగా మంచిగా మీరు నేర్చుకోవాలి. అంటే ఏంది? సెకండ్ ఆప్షన్ కరెక్టే, థర్డ్ ఆప్షన్ కరెక్టే, అంటే 3 ఆప్షన్లు కూడా సరి అయినవే. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 1, 2, 3 3 కూడా కరెక్ట్ ఆన్సర్ రే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డెల్టాకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏమంటాడు? డెల్టాకు సంబంధించి సరికాని వాక్యం అంట. కీవర్డ్ ఏంది? సరికానిది. సరైనవి గుర్తించారు. భారతదేశంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్స్. కరెక్ట్. నది సముద్రంలో కలిసే ముందు అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి, మేటలుగా ఏర్పడి డెల్టాలు ఏర్పడతాయి. ఎస్, కరెక్టే. నెక్స్ట్ చూడండి. సాధారణంగా డెల్టాలు చతుర్భుజాకారంగా ఉంటాయట. చతుర్భుజాకారంగా ఉంటాయా? నో, డెల్టా అంటేనే త్రిభుజాకారంగా ఉంటాయి. కాబట్టి త్రిభుజాకారంగా ఉంటాయి. ఇది రాంగ్ ఆప్షన్. మరి 4th కూడా ఒకసారి చూద్దామా? దీని సంగతి కూడా ఏంటో. డెల్టాలోని భూములు ఒండ్రు మట్టితో ఏర్పడి సారవంతంగా ఉంటాయి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 3 చతుర్భుజాకారంగా ఏర్పడతాయి అనేది రాంగ్. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఇది ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఆన్సర్ చూద్దామా? నెక్స్ట్ చూడండి. 1853లో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణా నది పైన నిర్మించిన బ్యారేజ్. దీన్ని మనం లాజికల్గా ఆలోచిస్తే ఈజీగా గుర్తించవచ్చు. చూడండి. చూడండి, ఒక స్థలానికైనా లేదా ఒక గ్రామానికైనా ఇలా దేనికైనా చుట్టూ ఆనుకొని ఏమున్నాయో చెప్పడాన్ని ఏమని అంటారు అంటున్నాడు. చూడండి. ఆప్షన్ ఏ ఏమంటాడు? సరిహద్దులు. ఆప్షన్ బి ఇళ్ళలు. ఈ విధంగా ఒక ప్రాంతానికి లేదా ఒక గ్రామానికి లేదా ఒక దేశానికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? సరిహద్దులు లేదా ఇళ్ళలు అంటారు. అంటే ఈ 2 ఆప్షన్లు కూడా సరి అయినవే. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఆప్షన్ 3. 2 ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయి? ఏ అండ్ బి మాత్రమే సరైనవి. సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? లెట్స్ గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్. చూడండి. ఈ క్రింది వాటిలో మూలలకు సంబంధించి సరికాని దానిని గుర్తించమంటాడు. ఓకేనా? మూలలకు సంబంధించి దీనికి సంబంధించి మీకు ఒకటి చూడండి, కోడ్ తెలిస్తే మీరు దీన్ని ఈజీగా చేయవచ్చు. అదేంటంటే ఊ ఈ తూ ఆద నైపవ. ఏంటిది అది? ఊ ఈ తూ ఆద నైపవ. ఆద నైపవ. చూడండి. ఊ ఫర్ ఉత్తరం, ఈ ఫర్ ఈశాన్యం, తూ ఫర్ తూర్పు, ఆ ఫర్ ఆగ్నేయం, దా ఫర్ దక్షిణం, నై ఫర్ నైరుతి, పా ఫర్ పడమర, వా ఫర్ వాయువ్యం. ఊయితూ ఆద నైపవ. ఓకేనా? మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే మీరు ఈజీగా చేయగలుగుతారు. చూడండి. ఉత్తరం మరియు తూర్పు మధ్యలో, ఉత్తరము మరియు తూర్పు మధ్యలో ఉన్నటువంటి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటిది ఏమంటున్నాడు? ఈశాన్యం అంటున్నాడు. అంటే కరెక్టే. నెక్స్ట్ బి చూడండి. బి ఏమంటాడు? ఉత్తరం మరియు పడమర మధ్యలో ఉన్న మూలను వాయువ్యం అని అంటున్నాడు. కరెక్టేనా? ఎస్. ఉత్తరం మరియు ఊయితు ఆద నైపవ, లాస్ట్కు వా. ఊ మరియు వా మధ్యలో ఉన్నటువంటి దిశ ఏంటిది? చెప్పండి. ఊయితు ఆద ఏంటిది? వాయువ్యం. ఏంటిది? వాయువ్యం. ఓకేనా? పడమర మరియు ఉత్తరం మధ్యలో ఉన్నటువంటి దిశ ఏంటిది? వాయువ్యం. ఊయితు ఆద నైపవల ఊ మరియు వా మధ్యలో ఉన్నటువంటిది. ఓకేనా? నెక్స్ట్, తూర్పు మరియు దక్షిణం మధ్యలో ఉన్నటువంటి మూలను నైరుతి అంటారు. నైరుతినా? నో, ఇట్ ఈస్ రాంగ్. ఏంటిది? చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది భారతదేశం అనుకుంటే ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర. ఓకేనా?
రైట్, చూడండి. తూర్పు మరియు దక్షిణం ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి మూల ఏంటి చెప్పండి? ఆగ్నేయం. సో ఇది రాంగ్. నెక్స్ట్ డి చూడండి. దక్షిణం మరియు పడమర మధ్యలో ఉన్నటువంటి దిశ చెప్పండి? ఇది నైరుతి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఆగ్నేయం. సో సిడి రెండు ఆప్షన్లు కూడా రాంగ్. సో ఆన్సర్ ఏంటి దీనికి? మరి ఏ మరియు బి మాత్రమే సరైనది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఓకేనా? ఇలాగా మీకు ఈ కోడ్ తెలియాలి. ఊహితో ఆదానైభవ అనేది మీరు కోడ్ గుర్తుంచుకుంటే మీరు ఈజీగా చేయొచ్చు. ఓకేనా? లెట్స్ గో ఫర్ థర్డ్ క్వశ్చన్. చూడండి, ఐరిస్ కెమెరాను కనుగొన్నది ఎవరు? ఐరిస్ కెమెరాను చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు? ఐరిస్ మిమ్మల్ని మోసం చేయడానికి ఇచ్చిండు ఈ ఆప్షన్. ఓకేనా? ఐరిస్ కెమెరాని కనుగొన్నది ఎవరు? మిమీ జోయ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఆప్షన్ 3 ఏంటిది? జేమ్స్ వాటన్సన్. జేమ్స్ వాటన్ ఏం కనుక్కున్నాడు? నీటి ఆవిరి యంత్రాన్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ జేమ్స్ బింద్లే. ఈ బింద్లే అనేటోడు హర్స్లీ కాల్వ్ అనేది ఇంగ్లాండ్ లో కనుక్కున్నాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో తహసీల్దార్ కార్యాలయం చేయి పనులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఇందులో కీవర్డ్ ఏంటిది? తహసీల్దార్ కార్యాలయం. తహసీల్దార్ కార్యాలయం ఏమేమి పని చేస్తుంది? రేషన్ కార్డు ఇవ్వడం ఇస్తుందా? ఎస్, ఇస్తుంది. నెక్స్ట్ కులం మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం ఇస్తుందా? ఇస్తుంది. ఎస్. భూమి శిస్తు వసూలు చేయడం. ఎస్. ఈ 3 పనులు కూడా చేస్తుంది తహసీల్దార్ కార్యాలయం. సో ఈ 3 ఆప్షన్లు ఉన్నది ఏంటిది? మరి ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ 4 అనేది 3 ఉన్నాయి. ఓకేనా? సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? ఇది ఈజీగా ఐడెంటిఫై చేయాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్. మధ్యాహ్న భోజన నిర్వహణ కార్యక్రమం సక్రమంగా జరిగేటట్లు చూసే బాధ్యత మండలంలో ఏ కార్యాలయం యొక్క ముఖ్య విధి అంటున్నాడు. ఓకేనా? చూడండి, మధ్యాహ్న భోజనం, మిడ్ డే మీల్స్, ఈ కార్యక్రమం అనేది సక్రమంగా జరిగేటట్టు చూసే కార్యాలయం ఏంటిది? మండల వనరుల కేంద్రం అనేది చూసుకుంటుంది. ఓకేనా? మండల పరిషత్ కార్యాలయం కాదు, తహసీల్దార్ కార్యాలయం కాదు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా కాదు. ఓకేనా? వీఆర్ ద టీచర్స్. సో మనకు ఎండిఎంకు సంబంధించినటువంటి ప్రతి విషయం పైన కూడా అవగాహన కలిగి ఉండాలి. ఓకేనా? రైట్. చూడండి, నెక్స్ట్ మండల పరిషత్ సమావేశాలు ఎన్ని నెలలకు ఒకసారి జరుగుతాయి? చూడండి, కీవర్డ్ ఏంది? ఎన్ని నెలలకు ఒకసారి మండల పరిషత్ సమావేశాలు. ఎన్ని నెలలకు ఒకసారి చెప్పండి? ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతాయి. ఓకేనా? అదే మరి శాసనసభ సమావేశాలు మరియు పార్లమెంట్ సమావేశాలు ఎన్ని నెలలకు ఒకసారి జరుగుతాయి? 6 నెలలకు ఒకసారి కంపల్సరిగా జరగాలి. అంటే ఏవేని 2 సమావేశాల మధ్య కాలం ఎంత సమయం ఉండాలి? 6 నెలలు మాత్రమే ఉండాలి. 6 నెలలకు మించకూడదు అని మన రాజ్యాంగం తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. ఈ క్రింది వాటిలో సమాచార హక్కు చట్టంకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఆప్షన్ ఏ ఏమంటాడంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు దరఖాస్తు చేయడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్. సమాచార హక్కు చట్టం ప్రకారం నీకేమైనా సమాచారం కావాలనుకుంటే మీరు బిలో పావర్టీ లైన్ కింద ఉన్నవారైతే మీరు ఎటువంటి రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సంబంధిత అధికారి సమాచారం ఇవ్వాలి. ఎస్, ఇవ్వాలి. లేకుంటే రోజుకు 2500 చొప్పున ఫైన్ అనేది విధించడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఏమంటున్నాడు? జీవించే హక్కు మరియు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించింది అయితే 48 గంటల్లోనే సమాచారం ఇవ్వాలి. ఎస్, కంపల్సరీగా 48 గంటల్లోనే ఇవ్వాలి. సో 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్. ఎక్కడున్నాయి 3 ఆప్షన్స్? చూడండి, ఫస్ట్ ఆప్షన్లోనే ఉన్నాయి. ఏబిసి అనేది సరైనవి. ఓకేనా? రైట్. చూడండి, సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? చెప్పండి, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? October 12, 2005 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఈ అన్ని ఆప్షన్స్ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? October 12, 2005 నుంచి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. గోడలను సిమెంటుతో ప్లాస్టరింగ్ చేసిన తర్వాత నునుపుగా చేయడం కోసం దేనిని ఉపయోగిస్తారు? ఏంటి చెప్పండి? ఇది వాల్. దాని పేరులోనే ఉన్నది గోడలు అంటే ఏంది? వాల్ కేర్. ఓకేనా? మరి వైబ్రేటర్ ఏంటిది? లిఫ్ట్ ఏంటిది? సిరామిక్స్ ఏంటిది? వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ప్రతి క్వశ్చన్ కూడా మీరు డీటెయిల్డ్గా, లాజికల్గా, ఎనాలిటికల్గా ఎనాలిసిస్ చేసినప్పుడే మీరు ఈజీగా గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ లిఫ్ట్ ఏంటి చెప్పండి? బరువులని
పై అంతస్తులోకి ఎత్తడానికి ఉపయోగించేది. ఓకేనా. సిరామిక్స్ అనేది ఏంటిది? ఈ యొక్క పింగాణి పాత్రలు, మన యొక్క చూడండి పింగాణి పాత్రలు, వీటిని మనం బాత్రూమ్స్లలో కానీ మన యొక్క వ్యక్తిగత రూమ్లలో కానీ ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. ఈ వైబ్రేటర్ ఏంటి చెప్పండి? వైబ్రేటర్ అనేది క్లీన్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా ప్రతి ఆప్షన్స్ గురించి కూడా మీరు లాజికల్గా థింకింగ్ చేయాలి. ఓకేనా. రైట్. చూడండి, ఇంటిపై మట్టితో మడులను చేసి కూరగాయల మొక్కలను పెంచే గార్డెన్ ఏమంటారు? చెప్పండి. రూప్ గార్డెన్ అంటారు. ఏమంటారు? రూప్ గార్డెన్. రూప్ అంటే పై అంతస్తు పైన చేసినటువంటి గార్డెన్ ని రూప్ గార్డెన్ అంటారు. మరి రాక్ గార్డెన్ అంటే ఏంది? రాక్ గార్డెన్ అంటే ఏంటంటే ప్రజలు విసిరేసినటువంటి ఈ చెత్త నుండి తయారు చేసినటువంటి అనేక సుందరమైన ఆకృతులతోటి ఒక గార్డెన్ ని చేయడం జరిగింది. అతను ఎవరంటే లేక్ చంద్ అనే వ్యక్తి. అతను చేసినటువంటి ఆ గార్డెన్ పేరే రాక్ గార్డెన్. ఓకేనా. మరి నర్సరీ అంటే ఏంది? నర్సరీ అంటే మీకు కావలసినటువంటి మొక్కలను, చిన్న చిన్న మొక్కలను పెంచే ప్రదేశం. ఓకేనా. ఇది సిల్ట్ అంటే ఏంది? బ్రిటిష్ వాళ్ళు ఈశాన్య రాష్ట్రాలలో ఎప్పటి వరదలు వస్తుంటాయి కాబట్టి ఇండ్ల కిందకి వెళ్ళి నీళ్లు వెళ్ళడానికి చేసినటువంటి చిన్న చిన్న కాలువని సిల్ట్ అని అనడం జరుగుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఇటుకలకు సంబంధించి ఇచ్చింది అని చూడండి. పచ్చి ఇటుకలను 2 రోజులు ఎండబెడతారు. 2 రోజులు ఎండబెడతారు. ఎండిన ఇటుకలను 30 రోజుల వరకు కాల్చుతారు. 30 రోజుల వరకు కాల్చుతారు. కాల్చిన ఇటుకలను వారం రోజులు చల్లార్చుతారు. ఆ బట్టిని కంపల్సరిగా వారం రోజులు చల్లార్చుతారు. చల్లార్చిన తర్వాత మాత్రమే అవసరమైన వారికి అమ్మివేయడం జరుగుతుంది. సో 3 ఆప్షన్స్ కూడా సరి అయినవే. సో ఎక్కడున్నవి? ఇది ఆప్షన్ 4లో 3 ఆప్షన్స్ ఉండడం జరిగింది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఈ విధంగా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా. ఈశాన్య రాష్ట్రాలలో బ్రిటిష్ వారు ఏ సంవత్సరం నుండి ఇళ్లను నిర్మించారు? చూడండి, మరి ఏ సంవత్సరం నుంచి ఇళ్లను నిర్మించారు చెప్పండి? 1826 నుండి ఇళ్లను నిర్మించారు. చూడండి, 62, 26. మీ యొక్క ఐస్ మిమ్మల్ని మోసం చేస్తే అప్పుడప్పుడు. ఓకేనా. మోసం పోకుండా ఉండాలంటే ఏముండాలి? కొంచెం మీరు అలర్ట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మోసపోరు. ఓకేనా. రైట్. దీనికి ఆన్సర్ ఏంది? ఆప్షన్ 3 1826 అనేది సరైనది. ఓకేనా. నెక్స్ట్, శ్రీనగర్లోని దాల్ సరస్సులోని పడవ ఇళ్ళని ఏమంటారు అంటున్నారు? ఏమంటారు చెప్పండి? ఢోంగా అని పిలవడం జరుగుతుంది. చూడండి, మరి డోంగిరి అనేది ఏంది? ఇది ఒక జాతి పేరు. ఇగ్లు ఏంది? మంచు ఇండ్లు, ఇవి మంచుతో చేసినటువంటివి. స్లెడ్జ్ ఏంటి చెప్పండి? స్లెడ్జ్ అనేది ఆర్కిటిక్ ప్రాంతంలో కుక్కలు లాగేటటువంటి బండ్లు ఇవి. ఓకేనా. దీనికి ఏంది ఆన్సర్ ఏంటిది? ఢోంగా ఇండ్లు అంటారు అక్కడ. ఓకేనా. రైట్. చూడండి, ఏ ప్రాంతం వారు ఇంటి పైకప్పును రాళ్లతో నిర్మిస్తారు? ఏ ప్రాంతం వారు చెప్పండి? తాండూరు ప్రాంతం వారు. వీళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క ఇంటి పైకప్పుని చూడండి రాళ్లతోటి నిర్మించడం జరుగుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కలుషితమైన నీరు మరియు ఆహారం తీసుకోవడం వల్ల ఏ వ్యాధులు వ్యాపిస్తాయి? మలేరియానా? మలేరియా దేని వల్ల వ్యాపిస్తాయి చెప్పండి? ఆడ ఎనాపిలస్ దోమ వల్ల మాత్రమే ఇది వ్యాపిస్తుంది. ఏం రాంగ్. సో ఎక్కడ ఉంటే అక్కడ తీసేయండి. చూడండి, సో మీరు ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఓకేనా. చూడండి, మరి కలరా టైఫాయిడ్ అనేది ఎట్లా వస్తుంది చూడండి. ఇవి మాత్రమే కలుషితమైన నీరు మరియు కలుషితమైన ఆహారం తీసుకోవడం వలన వస్తుంది. ఓకేనా. రైట్. చూడండి, సో ఆన్సర్ అని చెప్పండి? బీసీ ఆప్షన్ 4 అనేది సరైనది. ఓకేనా. మీరు ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఈజీగా. ఓకేనా. మీరు ఇట్లా ఎలిమినేషన్ ద్వారా ఆన్సర్ చేస్తూ మీ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. అట్లానే ఇన్ టైంలో క్వశ్చన్ చేసి మీకు ఎక్కడైతే హార్డ్ క్వశ్చన్ ఉంటుందో ఆ హార్డ్ క్వశ్చన్ ఉన్న ప్లేస్లో ఈ ఇన్ టైంలో ఇక్కడ సేవ్ చేసుకున్నటువంటి టైంని అక్కడ మీరు ఉపయోగించుకోవాలి. ఓకేనా. ఈ విధంగా ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే విజేతలుగా నిలవడం జరుగుతుంది. ఓకేనా. రైట్. 17th క్వశ్చన్ చూడండి. నట్టల వలన రక్తహీనత ఏర్పడుతుంది. ఏర్పడుతుంది. నెక్స్ట్, నట్టలను నివారించడానికి డీవార్మింగ్ మాత్రలు సంవత్సరానికి 3 సార్లు వేసుకోవాలి. 3 సార్లు కాదు. ఎన్నిసార్లు? 2 సార్లు మాత్రమే వేసుకోవాలి. ఓకేనా. సో ఏ మాత్రమే సరైనది, బి సరి అయినది కాదు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ దీనికి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
సులభ్ శానిటేషన్ అవార్డు ఎవరికి ఇచ్చిండ్రు అంటున్నారు. ఎవరికి చెప్పండి? అనితాబాయికి. కన్ఫ్యూజ్ కావద్దు, అన్ని బాయి 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 ఉన్నది. అమృతాబాయ్, అర్జుబాయ్, రాంబాయ్, అనితాబాయ్. కన్ఫ్యూజ్ కావద్దు, ఓకేనా? కన్ఫ్యూజన్లో ఒక మార్క్ దొబ్బుతుంది. మీరు మంచిగా అలర్ట్గా ఉండి ఆన్సర్ ఈజీగా చేయాలి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్రామంలో 100% పరిశుద్ధంగా ఉంటే ఆ గ్రామానికి ఏ అవార్డుని ఇస్తారు? చెప్పండి. ఏ అవార్డుని? నిర్మల పురస్కార్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛత అవార్డు కాదు, స్వచ్ఛ భారత్ కాదు, సులభ్ శానిటేషన్ కూడా కాదు, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చండీగఢ్లో ప్రజలు పారేసిన చెత్తను సేకరించి రాక్ గార్డెన్ను నిర్మించినది ఎవరు? ఇంతకుముందు ఏమన్నా చెప్పుకున్నాం. ఎవరు? లేక్ చంద్. ధ్యాన్ చంద్ కాదు. ధ్యాన్ చంద్ ఎవరు? హాకీ మాంత్రికుడు, ఓకేనా? రూప్ చంద్ అనే అసలు వ్యక్తి లేడు. నెక్స్ట్ రామ్ చంద్, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన ఆప్షన్, ఓకేనా? రైట్. చూడండి ఆన్సర్ ఏంది మరి? లేక్ చంద్, ఓకేనా? ఈజీగా మీరు ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ పాటించాల్సిన సరైన సూత్రాలను ఎంచుకోండి. చెప్పండి. సరైన చెత్తను తగ్గించడం, ఎస్ కరెక్టే. తిరిగి వాడడం, ఎస్ ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ రీసైక్లింగ్. ఇవి మూడు కూడా చూడండి చెత్తను తగ్గించడానికి మనం ఉపయోగించే సూత్రాలే, ఓకేనా? రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రిమూవ్ 4R అనే సూత్రాలు ఉంటాయి, ఓకేనా? ఇక్కడ కేవలం 3R మాత్రం ఇవ్వడం జరిగింది. 4Rని కూడా మీరు నేర్చుకోవాలి, ఓకేనా? నేర్చుకొని మీరు ఈజీగా ఆన్సర్ చేయాలి. సో ఆన్సర్ ఏమైంది దీనికి? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రామప్ప చెరువుకు సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇది మానవ నిర్మిత చెరువు, ఎస్ కరెక్ట్. మానవులు మాత్రం నిర్మించినది. 13వ శతాబ్దం నిర్మించారు, ఎస్ 13వ శతాబ్దం నిర్మించారు. ఇది 24 చదరపు కిలోమీటర్లలో విస్తరించింది, ఎస్ 3 ఆప్షన్స్ కూడా సరైనవి. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఓకేనా? ఇంకా చూడండి, రామప్ప చెరువు యొక్క పక్కనే ఒక దేవాలయం ఉంటుంది. అదేం దేవాలయం? రామప్ప దేవాలయం, ఓకేనా? ఒక శిల్పి పేరు మీదుగా మొట్టమొదటిసారి ఒక దేవాలయానికి వచ్చిందంటే అది ఇది మాత్రమే, ఓకేనా? రామప్ప దేవాలయంలోని ఇటుకలు అనేటివి నీళ్ళలో తేలుతాయి, ఇది కూడా ఇంపార్టెంట్, ఓకేనా? నెక్స్ట్, రామప్ప దేవాలయం అనేది యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చోటు అనేది దక్కించుకోవడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ మీ యొక్క జనరల్ స్టడీస్కి సంబంధించి, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసినట్లయితే ఉదయ సముద్రం అనే చెరువుని పిలుస్తారు. చెప్పండి. ఉదయ సముద్రం అని దేని పిలుస్తాం మనం? పానగల్లు చెరువుని ఉదయ సముద్రం అని పిలవడం జరుగుతుంది. మరి అదే ఉదయపూర్ని ఏమని పిలుస్తాం చెప్పండి? సిటీ ఆఫ్ లేక్స్ అని పిలవడం జరుగుతుంది. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దు. ఉదయ సముద్రం, పానగల్లు చెరువు, ఓకేనా? మరి ఉదయపూర్ని ఏమని పిలుస్తారు? ఉదయపూర్ని సిటీ ఆఫ్ లేక్స్ అని పిలవడం జరుగుతుంది, ఓకేనా? సిటీ ఆఫ్ లేక్స్, సరస్సుల నగరం, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో పానగల్లు చెరువుకు సంబంధించి సరైన వాటిని ఎంచుకోండి అంటాడు. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు నిర్మించాడు, ఎస్ కరెక్టే. నల్గొండ జిల్లా కేంద్రం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఎస్ ఇది కూడా కరెక్టే. ఈ చెరువు పక్కన రామప్ప దేవాలయం ఉంది అంటున్నాడు. రామప్ప దేవాలయం ఉన్నదా? నో, రాంగ్ ఇది, ఓకేనా? సి ఆప్షన్ ఎక్కడంటే అక్కడ తీసేయండి. చూడండి, ఎలిమినేషన్ ప్రాసెస్. జస్ట్ మీకు ఈ యొక్క ఆప్షన్ తెలిసిన మీరు దీనికి ఆన్సర్ చేయగలుగుతారు, ఓకేనా? ఇలా ఈజీగా కూడా మీరు ఆన్సర్ చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హుస్సేన్ సాగర్ని ఏ సంవత్సరంలో నిర్మించారు అంటున్నారు. చెప్పండి. ఏ సంవత్సరం నిర్మించారు? 1562వ సంవత్సరంలో హజరత్ హుస్సేన్ షావలి అనే వ్యక్తి నిర్మించడం జరిగింది. ఈ కాలంలో ఉన్నటువంటి మరి సుల్తాన్ ఎవరంటే ఈ చెరువును నిర్మించినప్పుడు ఉన్నటువంటి కుతుబ్ షా వంశస్థులు ఎవరంటే ఇబ్రహీం కుతుబ్ షా. ఇతను 1550 నుండి అయితే 1580 వరకు పరిపాలించడం జరిగింది. ఇబ్రహీం కుతుబ్ షా. ఈ కాలంలోనే హజరత్ హుస్సేన్ షావలి అతని యొక్క పేరు మీదుగా ఈ హుస్సేన్ సాగర్ చెరువుని నిర్మించడం జరిగింది, ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. ఈ క్రింది వాటిలో హుస్సేన్ సాగర్కు సంబంధించిన సరైన అంశాలను గుర్తించమంటాను. హుస్సేన్ సాగర్ కట్టను 1964లో పెద్ద రోడ్డుగా మార్చారు అంటారు. 1964లోనా? నో, మీ ఐస్ అప్పుడప్పుడు మిమ్మల్ని మోసం చేస్తాయి, మోసపోవద్దు, ఓకేనా? 1964 కాదు, 46లో, ఓకేనా? ఆప్షన్ 1 అనేది సరే, ఏంది సరికాదు. సో
ఏని ఎలిమినేట్ చేయండి, ఎక్కడ ఉంటే అక్కడ. ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చూడండి మీరు ఆన్సర్ అనేది ఈజీగా గుర్తుపట్టవచ్చు ఈ విధంగా. ఓకేనా. దీని విస్తీర్ణం 5.7 కిలోమీటర్స్, ఎస్ చదరపు కిలోమీటర్లు. దీని లోతు 32 అడుగులు, ఎస్ కరెక్టే. ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మీరు మీ యొక్క సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉస్మాన్ సాగర్కు సంబంధించి ఇచ్చింది వాక్యాలు చూడండి. మూసి యొక్క ఉపనది పైన నిర్మించారు, ఎస్. ఇది హైదరాబాద్ వాసుల త్రాగునీటికి ఉపయోగిస్తున్నారు, ఎస్. దీనిని ట్యాంక్ బండ్ అని కూడా పిలుస్తారా? నో, రాంగ్. చూడండి ఎలిమినేషన్ ప్రాసెస్లో చూడండి, సి అనేది రాంగ్. ఎక్కడ సి ఉంటే అక్కడ తీసేయండి, సి. మీకు ఆన్సర్ అనేది ఈజీగా దొరికింది. చూడండి ఈ విధంగా మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. మరి ట్యాంక్ బండ్ దేని పిలుస్తుందని చెప్పండి? హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ఈ 2 నగరాలను కలుపుతూ హుస్సేన్ సాగర్ చెరువు పైన ఉన్నటువంటి చూడండి ఈ ఒడ్డు పైన నిర్మించినటువంటి ఈ రహదారినే ట్యాంక్ బండ్ అని పిలుస్తారు. దీన్ని ఎప్పుడు నిర్మించారు చెప్పండి? 1946లో. ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది ఏ మొక్కలను నీటిలో నానబెట్టి వాటి నుండి తీసిన నారతో తాళ్ళు పేనుతారు అంటున్నాడు. చూడండి పుంటి, ఎస్. జనము, ఎస్. శాఖమట్ట, ఎస్. ఈ 3 మొక్కలతోటి కూడా వాటితోటి తాళ్ళను మనం తయారు చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంది? ఏబిసి కూడా సరైనవే. ఓకేనా. ఈజీగా మీరు ఈ విధంగా ఆన్సర్ అనేది చేయవచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్. చెరువులోని పూడికను తీయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించి? పూడికను తీయడానికి, అలాగే చూడండి భూగర్భ జలాలను పెంచడానికి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? మిషన్ కాకతీయ. ఓకేనా. మిషన్ భగీరథ కాదు. మిషన్ భగీరథ ఏంది? ఇంటింటికి నీరు అందించడం. మిషన్ చెరువు కాదు. గొలుసుకట్టు చెరువు కూడా కాదు. గొలుసుకట్టు చెరువులను తవ్వడం ప్రారంభించినటువంటి చక్రవర్తులు ఎవరు చెప్పండి? కాకతీయులు. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. రైట్. నెక్స్ట్. ఏ నగరాన్ని సరస్సుల నగరం అని అంటారు? మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. ఏ నగరాన్ని అంటాం చెప్పండి? ఉదయపూర్. గాంధీనగర్ కాదు, జైపూర్ కాదు, పంజాబ్ కూడా కాదు. ఓకేనా. రైట్. పిచోల సరస్సును ఏ సంవత్సరంలో నిర్మించారు? చెప్పండి? 1300. చూడండి ఏ సంవత్సరంలో నిర్మించడం జరిగింది? 1362వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూడండి, మీ యొక్క ఐస్ మిమ్మల్ని మోసం చేస్తాయి. 26 అనేది కాదు, 26, 62 మోసపోవద్దు. ఈ విధంగా మీరు టకాటక చేద్దాం, టైం సేవ్ చేద్దాం అని చెప్పి చూడండి పప్పులో కాలేసరేయద్దు. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పిచోల సరస్సుకు సంబంధించిన వాక్యాలు ఇచ్చాను. దీనిని బంజారాలు నిర్మించాను, ఎస్. బంజారాలనే ట్రైబల్స్ నిర్మించడం జరిగింది. ఈ సరస్సును మహారాజా ఉదయ్ సింగ్ అభివృద్ధి చేసినాడు, ఎస్. బోత్ ఆప్షన్స్ కూడా సరైనవే. ఓకేనా. రైట్. నెక్స్ట్ అండి. ఈ క్రింది వాణిలో సరస్సుల ఒడ్డున నిర్మించిన ఉదయ్పూర్లోని ముఖ్యమైన రాజభవనాలు? జగ్నివాస్, ఎస్. సిటీ ప్యాలెస్, ఎస్. బోత్ ఆప్షన్స్ కూడా సరైనవే. ఓకేనా. రైట్. చూడండి నెక్స్ట్. కూరగాయలు, మాంసం, చేపలకు ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ చేయటం ఏమని పిలుస్తారు? ఏమంటారు చెప్పండి? ఉరుగులు అంటారు. పచ్చళ్ళు కాదు, వడియాలు కాదు, తొక్కులు కూడా కాదు. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది ఏ ఆకులతో విస్తరాకులు తయారు చేస్తారు? చూడండి ఇంతకుముందు మనం చూడండి ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా, పేపర్ ప్లేట్స్కు బదులుగా మనం ఏం వాడేవాళ్ళం? విస్తరాకులను వాడేవాళ్ళం. ఈ విస్తరాకులు మరి దేనితో తయారు చేస్తారు చెప్పండి? మర్రి ఆకులు, ఎస్. మర్రి ఆకులతోటి. తునికి ఆకులతో తయారు చేస్తామా? నో. తునికి ఆకులతోటి బీడీలు తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా. ఏం చేస్తారు? బీడీలు. సో బి రాంగ్. చూడండి ఎలిమినేషన్ ప్రకారం పోండి. బి రాంగ్. ఎక్కడ బి ఉంటే అక్కడ తీసేయండి. చూడండి ఎంత ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ విధంగా. ఓకేనా. మోదుగాకులు చేస్తారు, ఎస్. ఏసీ అనేది సరైన. ఓకేనా. మీరు ఈజీగా ఆన్సర్ ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సరైన వాటిని గుర్తించమంటారు. తెలంగాణలో రైళ్లను నిర్వహిస్తున్నటువంటి సంస్థ దక్షిణ రైల్వేనా? నో, రాంగ్. దక్షిణ మధ్య రైల్వే. ఏం రైల్వే? దక్షిణ మధ్య రైల్వే. మీరు ఎప్పుడైనా ట్రైన్లో పోతా ఉంటే కనిపిస్తాయి ఎస్సీఆర్ అని. సౌత్ సెంట్రల్ రైల్వే. ఓకేనా. సో ఏ అనేది రాంగ్. ఏ ఎక్కడ ఉంటే అక్కడ తీసేయండి. ఓకేనా. దీంతో రాదు, అలా రాదు. ఏ మాత్రం సరైనది, ఏబి మాత్రం సరైనది. చూడండి 50-50కి మీరు రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్.
రైళ్లలో ముసలి వాళ్లకు వికలాంగులకు రాయితీ సౌకర్యం ఉంటుంది. సో బి మాత్రమే సరైనది. ఓకేనా, ఈజీగా ఇలా మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో ఆది మానవునికి సంబంధించిన సరైన వాటిని గుర్తించండి. ఆది మానవులు సంచార జీవనం చేసేవారు. ఎస్. ఆది మానవులు చెట్ల తొర్రల్లోను కొండ గుహలలో నివసించేవారు. ఎస్. బోత్ ఆప్షన్స్ కూడా సరైనవే. ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు దీనికి. నెక్స్ట్ చూడండి. సింధు ప్రజల యొక్క దేవతలు ఏ దేవతలను పూజించేవారు అంటారు. అమ్మ తల్లి ఎస్. పశుపతి ఎస్. సోమలతన నో. సోమలతను ఎవరు పూజించే వాళ్ళు? వేద కాలంలోని వారు పూజించే వాళ్ళు. ఓకేనా, ఈ విధంగా మీరు ఈజీగా ఆన్సర్ చేయాలి. కేవలం సి గురించి తెలిసిన మీరు ఆన్సర్ చేస్తారు. చూడండి, సి ఎలిమినేట్, సి ఎలిమినేట్, సి ఎలిమినేట్, ఏబి అనేది సరైనది. ఈజీ, వెరీ ఈజీ ఎలిమినేషన్. చూడండి, ఈ క్రింది వాణిలో సింధు ప్రజల ముఖ్యమైన ఆహార పంటలు వరి ఎస్. గోధుమ ఎస్. బారి ఈ 3 పంటలు ఉన్న వాళ్ళు పండించేవారు. సో ఏబిసి అనేది సరైనది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి. ఈ క్రింది దేశాలతో సింధు ప్రజలు వ్యాపారం చేసేవారు. ఏ దేశాలతో వ్యాపారం చేసేవాళ్ళు? చూడండి, సింధు నాగరికత అనేది ఈ యొక్క వాయువ్య ప్రాంతంలో అనేది వెలువడింది. ఈ వాయువ్య ప్రాంతం నుంచి వీళ్ళు యూరోప్ మరియు ఈజిప్ట్కు వెళ్ళి వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. సో బోత్ 2 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ 3 అనేది సరైనది. ఓకేనా, ఈ విధంగా మీరు ఈజీగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి. ఈ క్రింది వాణిలో సింధు ప్రజలకు సంబంధించిన సరైన వాటిని గుర్తించండి అంటాడు. సింధు ప్రజలది పట్టణ నాగరికత ఎస్. సరైనదే. సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం లోతాల్ ఎస్. కరెక్ట్. సింధు ప్రజల లిపి బొమ్మల లిపి. 3 ఆప్షన్స్ కూడా సరైనవే. ఓకేనా, ఎక్కడున్నవి? ఏబిసి ఇక్కడ ఉన్నవి. ఈజీగా మీరు ఐడెంటిఫై చేయవచ్చు. ఓకేనా, నెక్స్ట్. గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ ఉంది అంటున్నాడు. చెప్పండి, గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ ఉన్నది? శ్రీశైలంలో ఉంది. తిరుపతిలో లేదు. శ్రీకాకుళంలో లేదు. మరి హైదరాబాద్లో కూడా ఒక ప్రదర్శన ఉన్నది. ఏంటిది అది? ప్రదర్శనశాల ఉంది. అదేంటి చెప్పండి? సాలార్జంగ్ మ్యూజియం. ఓకేనా, అది గిరిజన ప్రదర్శనశాల కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సారనాథ్ స్తూపానికి సంబంధించినటువంటి వాక్యాలు ఇచ్చాను. చూడండి, ఇది ఇటుక లేదా రాయితో నిర్మించారు. ఎస్. ఈ స్తూపము ఘనమైన గుమ్మటం ఆకారంలో కలదు. ఎస్, ఇది కూడా కరెక్ట్. ఈ స్తూపము ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గర గల సారనాథ్లో కలదు. ఎస్. 3 ఆప్షన్స్ కూడా సరైనవే. సో ఇది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మీరు ఈజీగా దీన్ని చేయవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అశోకుని స్తంభం దేనితో నిర్మించారు? చెప్పండి, దేనితో నిర్మించారు? ఇసుక రాయితోటి నిర్మించారు. సిమెంట్ అప్పుడు లేనే లేదు. రాయితో కాదు, ఇటుకలతో కూడా కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ అమరవీరుల స్తూపం ఏ ఉద్యమకాల అమరవీరుల గుర్తింపుగా నిర్మించారు అంటున్నారు. చెప్పండి, ఇది ఏ కాలం నాటి అమరవీరులకు సంబంధించింది? 1969 నాటి ఉద్యమకాల అమరవీరులకు సంబంధించినటువంటిది. ఓకేనా, 2009కి సంబంధించింది కాదు, 96 కాదు, 98 కూడా కాదు. ఓకేనా, రైట్. ఈ విధంగా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో కుతుబ్ మినార్కు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అన్నాడు. కుతుబ్ మినార్ ఎత్తు 75.2 అంటున్నాడు. సరైనదా? సరికాదు. మీ యొక్క కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి అప్పుడప్పుడు. మరి దీనికి ఎంత చెప్పండి? 72.5 మీటర్లు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సో ఎలిమినేషన్ చేయండి. ఇప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఏ ఎక్కడ ఉంటే అక్కడ ఎలిమినేట్ చేయండి. ఏ ఏ ఏ మీకు ఒకటే ఆన్సర్ దొరికించండి. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దీన్ని కుతుబుద్దీన్ ఐబాక్ నిర్మాణం ప్రారంభిస్తే ఇల్టట్ మిషన్ అనేది పూర్తి చేయడం జరిగింది. ఎస్, కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చార్మినార్కు సంబంధించి దీని యొక్క ఎత్తు 85 మీటర్లు అంటున్నాడు. మీ యొక్క ఐసు మిమ్మల్ని మోసం చేస్తాయి. 85 కాదు, ఏంటిది? 58 మీటర్లే. ఓకేనా, సో ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్, 1591 సంవత్సరంలో నిర్మించారు. ఎస్, 1591 సంవత్సరంలో సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించడం జరిగింది. ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. గుర్తుంచుకోవాలి. సరేనా, సో బి మాత్రమే సరైన. దీనికి ఈజీగా మీరు ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
అశోకుడు బిందుసారుని మనవడు అంటున్నాడు. అశోకుడు బిందుసారుని యొక్క మనవడా? నో, బిందుసారుని యొక్క కొడుకు. మరి ఎవరి యొక్క మనవడు? మౌర్య చంద్రగుప్తుని యొక్క మనవడు. మౌర్య చంద్రగుప్తుని యొక్క మనవడు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. ఎలిమినేషన్ చేయండి, మీకు తెలుసు కదా ఎలిమినేషన్. ఇగోండి తీసేయండి, ఏ ఎక్కడ ఉంటే అక్కడ తీసేయండి. ఇగోండి ఆన్సర్ మీకు ఈజీగా వస్తుంది ఇట్లా చేస్తే, ఓకేనా? చూడండి, ఎందుకైనా మంచిది ఈ ఆప్షన్ కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడండి, అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఎస్. మన జాతీయ పతాకం మధ్యలోని ధర్మచక్రం అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపం నుండి తీసుకున్నదే. ఎస్, 2 ఆప్షన్స్ కూడా సరైనదే. సో ఆప్షన్ 2 అనేది సరైనది, ఓకేనా? మీరు ఈజీగా గుర్తుపట్ట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గుప్తులకు సంబంధించి. చూడండి, గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించినది శ్రీగుప్తుడు. ఎస్, కరెక్టే. ఎల్లోరా గుహలు గుప్తుల కాలానికి చెందినవి. సరైనవే, 2 కూడా సరైనవే, ఓకేనా? ఈజీగా మీరు ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి. చూడండి, విజయనగరంకు 1509 నుంచి 29 వరకు పరిపాలన చేయడం జరిగింది. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఇతను ఆముక్త మర్యాద అనే గ్రంథాన్ని రచించారు. ఎస్, రచించాడు. ఇతని కాలంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. నో, నవరత్నాలు కాదు, అష్టదిగ్గజ అనే కవులు ఉండేవాళ్ళు. సో ఆప్షన్ సి అనేది రాంగ్. చూడండి, మనం ఎలిమినేషన్ చేద్దాం. చూడండి, సి అనేది రాంగ్. సి ఎక్కడ ఉండి అక్కడ తీసేయండి. ఇదిగోండి, ఎంత ఈజీగా మీకు ఆన్సర్ వచ్చింది చూడండి, ఓకేనా? చూడండి, దీన్ని కూడా డిస్కస్ చేద్దాం. నవరత్నాలు ఎక్కడ ఉంటారో చెప్పండి. 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉండేవాళ్ళు. ఎక్కడ? 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు, ఓకేనా? ఈ విధంగా మీరు ప్రతి ఆప్షన్ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు దానికి 360 డిగ్రీస్కు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మీరు పొందగలుగుతారు, ఓకేనా? రైట్. ఈ విధంగా ప్రతిరోజు మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ మీరు చూడండి, మీరు చేయాల్సింది ఏం చేయాలి? ఫస్ట్ మీరు రీడింగ్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ రివిజన్ చేయాలి, మళ్ళీ కూడా రివిజన్ చేయాలి. RRR సినిమా చూసిర్రు కదా, RRR ప్రాసెస్ని మీరు కూడా ఫాలో కావాలి. రీడ్, రివైజ్ అంతే, రివైజ్, ఓకేనా? ఇదే ప్రాసెస్ని మీరు ఫాలో అవుతూ ఎగ్జామ్లో మంచి మార్కులు పొందాలని మనసా వాచా కోరుకునే మీ జాఫర్ ఎడ్యుకేషన్, ఓకేనా? రైట్.